ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సుందరం రెడ్డి. నమస్తే సార్. ఒకప్పుడు గోల్డ్ అప్డేట్స్ వస్తే కంటిన్యూగా చూసేటువంటి పరిస్థితి చూసేవాళ్ళం మనం. ఇప్పుడు ఏంటంటే సిల్వర్ అప్డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడున్న దానికి ఏంటంటే ఒక్కొక్క మంచి శుభ పరిణామం అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎలా ఉంది సార్ అసలు మార్కెట్ ఏ విధంగా ఉంది సిల్వర్ మీద? సిల్వర్ డెఫినెట్గా మోస్ట్ డిమాండింగ్ అసెట్ క్లాస్ అండి. ఇప్పుడు ఒకప్పుడు ఇండియన్ సొసైటీలో అయితే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్లో చూసినా లేదా ఆర్నమెంట్ పాయింట్ ఆఫ్లో చూసినా గోల్డ్ ఆ క్రేజీ వేరు. అందుకని ట్రెడిషనల్గా గోల్డ్ రియల్ ఎస్టేట్ అనేది మన బర్త్తో వచ్చే నాలెడ్జ్ అనమాట ప్రతి ఒక్కరికి. అందుకని ఇండియాలో డిస్పోజల్ ఇన్కమ్ మిగిలిపోయిందంతా కూడా రియల్ ఎస్టేట్లో కానీ లేకపోతే గోల్డ్ కానీ దాస్తుంటారు. కానీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్లో ఇప్పుడు గోల్డ్కి సీరియస్గా ఛాలెంజ్ చేస్తుందంటే సిల్వర్ అండి. అది ఆర్నమెంట్ లాగా యూజ్ కాకపోవచ్చు కానీ బట్ ఇండస్ట్రియల్ వైజ్ టూ మచ్గా వాడుతున్నారు. రెండోది వరల్డ్ వైడ్గా మైనింగ్ ప్రొడక్షన్ తగ్గుతుంది సిల్వర్ది, కానీ డిమాండ్ మాత్రం హ్యూజ్ డిమాండ్ వస్తుంది అనమాట. పర్టికులర్గా ఈ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిన తర్వాత అంటే హ్యూజ్ డిమాండ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఓకే. బేసికల్గా మన లాస్ట్ 10 years కనుక చూసుకుంటే సిల్వర్ ఎక్కువ డిమాండ్ చేస్తుంది, అంటే ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయండి. 2016లో గోల్డ్తో పోల్చుకుంటే సిల్వరే ఎక్కువ ఇచ్చింది రిటర్న్స్. ఏ పర్సెంటేజ్లో ఉంది సార్ ఇది? అది గోల్డ్ ఏమో 12.5 వచ్చింది ఆ సంవత్సరం, సిల్వర్ అయితే 18% వచ్చింది. సో సిల్వరే ఎక్కువ ఇచ్చింది ఇది 2016లో చూసుకుంటే. తర్వాత 2 years గోల్డ్ ఎక్కువ ఇచ్చిందనే కానీ రిటర్న్స్ నెగ్లిజిబుల్ అది. ఓకే, రీసెంట్గా అంటే 2020లో గోల్డ్ 27 ఇస్తే సిల్వర్ 51% ఇచ్చింది. గోల్డ్తో పోల్చుకుంటే సిల్వర్. అలాగే 2022లో కూడా గోల్డ్ 12% ఇస్తే సిల్వర్ 13% ఇచ్చింది. స్టిల్ గోల్డ్తో పోల్చుకుంటే సిల్వర్ బీట్ చేసింది. ఈ సంవత్సరం ఇప్పటికీ గోల్డ్ 22 వస్తే సిల్వర్ 31% వచ్చింది ఆల్రెడీ ఈ సంవత్సరం కూడా. గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి చెప్పాలి. అంటే గోల్డ్తో కంపేర్ చేసుకుంటే ఎందుకు సార్ సిల్వర్కి అంత డిమాండ్ ఉందని చెప్పేసి చెప్పాలి మనం? బేసికల్గా గోల్డ్ అది ఎల్లో మెటల్ అండి. ఆర్నమెంట్ వైజ్ నుంచి హ్యూజ్ డిమాండ్ వస్తుంది, కానీ ఇండస్ట్రియల్ వైజ్ చూసుకుంటే నార్మల్ డిమాండ్ దానికి. ఇండస్ట్రియల్ వైజ్ చూసుకుంటే దాన్ని రా మెటీరియల్గా వాడటం అనేది చాలా తక్కువ. అదే సిల్వర్ ఉందనుకోండి, రీసెంట్గా లాస్ట్ ఈ 5 years నుంచి ఏం జరుగుతుందంటే ఈ సోలార్ ప్యానెల్స్ బీభత్సంగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి వరల్డ్ వైడ్గా. ఈ పొల్యూషన్ ఎక్కువయ్యే కొద్దీ ఆల్టర్నేటివ్ ఎనర్జీ ఉండాలి మనకి పర్మనెంట్గా అని చెప్పేసి సోలార్ ప్యానెల్ బిగిన్ చేశారు. అంటే పర్టికులర్గా చైనా వాళ్ళు, ఇండియా వాళ్ళు, అమెరికాలో అన్ని చోట్ల కూడా బీభత్సన సోలార్ ప్యానెల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓకే. అంటే ఇండియాలో కూడా రూఫ్ పవర్ అని చెప్పేసి అందరి ఇలా కూడా ఈ పవర్ సోలార్ ప్యానెల్ తగిలించుకుంటున్నారు. దాంట్లో వీటిని వాడతారు, సిల్వర్ని వాడుతుంటారు. అవునవును అవును. ఓకే, సో న్యాచురల్గానే డిమాండ్ హ్యూజ్గా ఉంది దానికి. ఫ్యూచర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? చాలా హ్యూజ్ డిమాండ్ ఉంటుందండి. నేను కూడా నెక్స్ట్ 10 yearsలో గోల్డ్తో కంపేర్ చేసుకున్నప్పుడు సిల్వర్లోనే ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. ఎందుకంటే దీనికి ఇండస్ట్రీ యూటిలిటీ ఎక్కువ ఉంటుంది. 10 years అంటే నెక్స్ట్ 10 years మార్కెట్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బాగా స్టార్ట్ అయింది. ఇది హై కండక్టర్ యాక్టివిటీ వల్ల ఏంటంటే ప్రతి ఎలక్ట్రానిక్స్ గూడ్స్లో కూడా వీటిని వాడుతూ ఉంటారు. అండ్ మూడోది మెడికల్ అప్లికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ హాస్పిటల్ హెల్త్ కేర్ అయ్యే కొద్ది ఎక్కువ డివైజెస్ కావాలి, ఎక్కువ డివైజెస్లో ఈ సిల్వర్ని వాడుతూ ఉంటారు. అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో వాడుతుంటారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే ఏంటంటే అవి హీటప్ అవ్వకుండా ఉండాలన్నా, కరెంట్ స్పీడ్గా ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా వీటి ఎలక్ట్రికల్ గుడ్స్లో బాగా వాడతారు. అలాగే వాటర్ ప్యూరిఫైర్లో వాడతారు, అలాగే 5G టెక్నాలజీలో వాడతారు, అలాగే కెమికల్ ఇండస్ట్రీలో వాడతారు, కెమికల్ ప్యూరిఫికేషన్ వీటన్నిటికీ. అందుకని రాను రాను ఈ సిల్వర్ యొక్క ఇండస్ట్రీ డిమాండ్స్ పెరుగుతున్నాయి. అదే టైంలో మైనింగ్ యాక్టివిటీ తగ్గుతుంది. లాస్ట్ 4 years నుంచి సిల్వర్ ప్రొడ్యూస్ అయ్యేదానికన్నా కూడా కన్జంప్షన్ చేసేది చాలా ఎక్కువ ఉంది లాస్ట్ 5 years నుంచి. ఈ ట్రెండ్స్ ఇంకా కంటిన్యూ అయ్యి ఇంకా ఎక్కువ డిమాండ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి మీరు కనుక గోల్డ్ వర్సెస్ సిల్వర్ ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటే లాస్ట్ 10 years నుంచి చూసినా హిస్టారికల్ రిఫరెన్స్ తోటి, లేదా ఫ్యూచర్లో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ చూసినా సరే సిల్వరే ఎక్కువ శాతం గోల్డ్తో కంపేర్ చేసినప్పుడు ఎక్కువ రేట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎలా సార్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీలో పెడితే బెటర్గా ఉంటుందా, లేదంటే హెల్త్ సెక్టర్లో? మీరు ఇందాక కొన్ని సెక్టర్స్ చెప్పారు, ఈ సెక్టర్స్లో మీరు అచ్చం ఈ సిల్వర్ మీదే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు సిల్వర్ ఈటీఎఫ్స్ దొరుకుతాయి. కమోడిటీ మొత్తంలో ఈటీఎఫ్స్ ఫార్మేట్లో లేదా మ్యూచువల్ ఫండ్ ఫార్మేట్లో దొరికే 2 మెటల్స్, గోల్డ్ దొరుకుతుంది అండ్ సిల్వర్ దొరుకుతుంది. మీరు కావాలంటే మ్యూచువల్ ఫండ్ ఫార్మేట్లో పెట్టుకోవచ్చు, ఈటీఎఫ్స్ ఫార్మేట్లో పెట్టుకోవచ్చు, ఫిజికల్గా కూడా పెట్టుకోవచ్చు. ఇట్స్ స్ట్రెస్ అనమాట అది మెయింటైన్ చేయడం, దాచడం ఇవన్నీ కూడా. బట్ ఈటీఎఫ్స్ దొరుకుతుంది నీకు. సిల్వర్ బీస్ అని చాలా పాపులర్ అయ్యి. ఎలా సార్ అంటే ఆ ఇన్వెస్ట్మెంట్లో ఏ పర్సంటేజ్లో పెట్టుకుని ఉంటే వర్కౌట్? అది యూనిట్ లెక్క అమ్ముతారండి, ఈచ్ యూనిట్ ఎంత అని అమ్ముతారనమాట. సో మనకైతే రఫ్గా 88 రూపీస్ ఉంది ఇప్పుడు లైవ్ మార్కెట్లో. మీకు ఎంత కావాలంటే అన్ని యూనిట్స్ కొనుక్కొని దాచుకోవచ్చు. సిల్వర్ ఎలా పెరిగితే ఈ రేట్ కూడా ఎలా పెరుగుతుంది అనమాట. ఇది ఇండియా నుంచి కాదు, వరల్డ్ వైడ్ డిమాండ్ ఉంది.
వరల్డ్ వైడ్గా హ్యూజ్ డిమాండ్ ఉంది ఎలక్ట్రికల్ గూడ్స్కి ఇప్పుడు. ఎందుకంటే మనం మోర్ అండ్ మోర్ టెక్నాలజీ వాడే కొద్దీ ఈ సిల్వర్ కన్జంప్షన్ కూడా మోర్ అండ్ మోర్ పెరుగుతూ ఉంటుంది. బట్ మైనింగ్ యాక్టివిటీ ఇంతకుముందు అంత లేదు, హ్యూజ్ మైనింగ్ యాక్టివిటీ లేదు. ఈవెన్ లాస్ట్ 5 years నుంచి మైనింగ్ నుంచి ప్రొడ్యూస్ అయిన సిల్వర్స్తో పోల్చుకుంటే మనం కన్జ్యూమ్ చేసే సిల్వరే చాలా ఎక్కువ ఉంది. ఆ డిఫరెన్స్ ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంది నెక్స్ట్ 5 yearsకి. అందుకని సిల్వర్ కూడా వన్ ఆఫ్ ది గుడ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అండ్ గోల్డ్ పెట్టేవాళ్ళు కొంత మనీ సిల్వర్ కూడా డైవర్సిఫికేషన్ చేస్తే అంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇప్పటికే లాస్ట్ డెకేడ్లో గోల్డ్తో కంపేర్ చేస్తే సిల్వర్కి ఎక్కువ వచ్చింది యాక్చువల్గా. బట్ ఎక్కువ మంది గోల్డ్ నుంచి మాట్లాడతాం, మనం సిల్వర్ గురించి పట్టించుకోము. ఈ సంవత్సరం చూసుకోండి, గోల్డ్ వచ్చింది 22, చాలామంది మాట్లాడుకుంటాం. అంతకంటే ఎక్కువ సిల్వర్లో 34% వచ్చింది ఈ సంవత్సరమే. 2020లో గోల్డ్లో వచ్చింది 30, సిల్వర్కి వచ్చింది 50. అందుకని ఎక్కువ సార్లు గోల్డ్ని లాస్ట్ డెకేడ్ నుంచి పర్టికులర్గా ఇండస్ట్రియల్ యూటిలిటీ ఎప్పుడైతే పెరిగిందో అప్పటి నుంచి సిల్వర్ డామినేట్ చేస్తుంది. అందుకని కమాడిటీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే కనుక సీరియస్గా కంపేర్ టు గోల్డ్తో పోల్చుకుంటే సిల్వర్ కలిపి ఫోకస్ చేసుకోవటం బెటర్. ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి హ్యూజ్ డిమాండ్ రాబోతుంది. కాదనుకున్నా కూడా గత 5 years నుంచి అంటే మీరు చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారము 10% మార్జిన్ పైనే కనిపిస్తుంది, కానీ కింద ఎక్కడ తక్కువ 10% పైనే. రెండు కమింగ్ 10 yearsలో ఇదే హవా ఎక్కువ నడిచే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు మీరు. మార్కెట్ పెరగడానికి ఎక్కువ ఉంది కానీ తగ్గడానికి లేదు. అంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మామూలు జనం ఏంటంటే ఇల్లు కట్టి రెంట్కి ఇద్దాం అనుకుంటారు. 3 to 4% కన్నా ఎక్కువ గిట్టుబాటు అవ్వవు. అవును. రెండోది ఏమో వాటి మెయింటెనెన్స్ కాస్ట్ ఇయర్లీ 1% వన్ రెంటల్ పోతాయి. గవర్నమెంట్ ట్యాక్సేషన్కి ఇంకొక రెంటల్ పోతుంది. అంటే మనం ఇల్లు రెంట్కి ఇస్తే మొత్తం అవుతుంది అనుకుంటున్నాం, కానీ సంవత్సరానికి 2 months రెంట్లు మనకే మిగలవు. ఇక మిగతా 10 months, అది కూడా 10 months ఎంత మంత్లీ యావరేజ్ మీద నీకు ఇయర్లీ ఎంత గిట్టుబాటు అవుతుంది అంటే 3 to 4% మిగులుతుంది అంతే. కొన్ని బ్యాంకులకి ఇచ్చామనుకోండి, యావరేజ్ మీద మీకు 7% కన్నా ఎక్కువ గిట్టుబాటు అవ్వవు. అందుకు నేను కొంచెం రిస్క్ తీసుకుంటాను అనుకున్నప్పుడు గోల్డ్ కానీ లేదా సిల్వర్ కానీ పెడతారు. ఇదేంటంటే ఆ రెండింటిని బీట్ చేసి నీకు ఒక 10 to 12% దాకా వచ్చింది యావరేజ్ మీద. ఇప్పుడు ఏంటంటే గోల్డ్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇది కొంచెం ఎక్స్ట్రా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో. అందుకని ఎవరైనా మీరు ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో లేకపోతే బ్యాంక్ డిపాజిట్స్ గోల్డ్లో పెట్టేవాళ్ళు అడిషనల్గా కొంచెం సిల్వర్ కూడా ఫోకస్ చేయొచ్చు అంటారు. గుడ్ సజెషన్ సార్, డెఫినెట్గా. ఎందుకంటే ముందు రోజుల్లో హ్యూజ్ డిమాండ్, ఎలక్ట్రికల్ గూడ్స్కి తగ్గేదే లేదు, పెరగటమే తప్ప. అంటే వరల్డ్ వైడ్గా మెడికల్ డివైజెస్ ఎక్కువ అవుతుంది, 5G టెక్నాలజీ ఎక్కువ వాడుతున్నారు, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువ వాడుతున్నారు. ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువ యూసేజ్ ఉంది కాబట్టి ఎక్కువ డిమాండ్ వస్తుంది. రెండోది ఇండస్ట్రీ దీనికి కావాల్సిన సప్లై చేయలేకపోతుంది మెటల్స్ని. మైనింగ్ యాక్టివిటీ తగ్గుతుంది అనమాట దీంట్లో. నేను నెంబర్ సైజ్ మీకు ఇస్తున్నాను చూడండి, ఏ ఇండస్ట్రీ వాడతారు అంటే ఎంత షార్టేజ్ ఉందనేది. సో ఫ్యూచర్లో డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు డ్రాప్ అనమాట. కాబట్టి ఎవరన్నా కమాడిటీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు అండ్ గోల్డ్కి ఆల్టర్నేటివ్గా ఉండాలి అనుకుంటే ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం గోల్డ్ రిటర్న్స్ కన్నా ఎక్కువ బీట్ చేయొచ్చు అంతకంత. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామరెడ్డి గారు. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.